తన కోపమే తన శత్రువు అంటారు. అందుకే మనం ఏం చేయాలంటే కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. బాగా కోపంగా ఉన్నప్పుడు తూటాల్లాంటి మాటలు అనేస్తాం. వీ డోంట్ ఇంటెండ్ ఇట్, మనం అనాలనుకోము, కానీ ఆ కోపంలో మాటలు వచ్చేస్తాయి. ఎలాంటి పదునైన మాటలు వస్తాయంటే ఎదుటి వారికి అవి గాయం చేస్తాయి. ఎదుటివారు తల్లిదండ్రులు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, లేదా స్నేహితులు కావచ్చు, మనకెంతో దగ్గర వాళ్ళ మీదే మనం కోపం చూపిస్తాం. కాబట్టి మాటలు చాలా జాగ్రత్తగా ఆ టైంలో మాట్లాడాలి. ఆ తర్వాత ఎన్ని సారీలు చెప్పినా కూడా దాన్ని మనం కరెక్ట్ చేసుకోలేము. అందుకని కోపం వచ్చినప్పుడు సంయమనం పాటించండి. అసలు ఎందుకు వస్తుంది కోపం? ఎదుటివారి నుండి ఏదో ఆశించి అది జరగకపోతే కోపం వస్తుంది. ఎందుకు ఆశిస్తారు అసలు? మీరు ఆశించమాకండి. వాళ్ళు ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, నో ఎక్స్పెక్టేషన్స్. అప్పుడు మీకు కోపం రాదు. వచ్చినా కూడా మీరు మిమ్మల్ని కంట్రోల్ చేసుకుంటారు. కాబట్టి వేఅవుట్స్ ఆలోచించండి.